హుస్సేన్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం 1079.60 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ 43.967 టీఎంసీలుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 1085 అడుగుల నీటి మట్టంతో 59.766 టీఎంసీల నిల్వ ఉంది. ప్రస్తుతం 24 గంటల సగటు ఇన్ఫ్లో 1157 క్యూసెక్లు, అవుట్ఫ్లో 1013 క్యూసెక్లుగా నమోదైంది. ఆహార భద్రత, నకిలీ ఔషధాల కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్లను కలిపి TGSAFB తీసుకొచ్చింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940కు ఎలాంటి ఇబ్బంది లేకుండా విలీనం జరిగినట్లుగా అధికారులు చెప్పారు. హైదరాబాద్లోని సనత్ నగర్లో నిర్మించిన టిమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్ నేడు 4:30 ప్రారంభించనున్నారు. తొలుత ఓపీ సేవలు ప్రారంభం కానుండగా నెల రోజుల తర్వాత సర్జరీలు మొదలు కానున్నాయి. మొత్తం 1126 కోట్లతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. 300 ICU బెడ్స్ తో కలుపుకొని మొత్తం 1082 బెడ్స్ ఇందులో ఉన్నాయి. దేశంలోని తొలిసారిగా AI ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. SR సర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఇవాళ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును రిలీజ్ చేయనున్నారు. భారీ స్థాయిలో ఓట్లు తొలగించారన్న ప్రచారం జరగడంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 3.38 కోట్ల మందికి గాను 2.64 కోట్ల మంది ఎన్యుమరేషన్ ఫామ్స్ డిజిటలైజేషన్ జరిగినట్లు తెలుస్తుంది. ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి జలపాతానికి సందర్శకుల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది. ఆదివారం జలపాతం పరిసర ప్రకృతి అందాలను వీక్షించేందుకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వారంతలో కుటుంబం సభ్యులు, యువత అధికంగా వస్తుండటంతో సందడి నెలకొంటుంది. విగ్రహాల ఏర్పాటు, డీజేలు, సభలు, ఊరేగింపులు, డ్రోన్ల వినియోగం, బహిరంగ మద్యం సేవనంపై నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య సూచించారు. నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మైనర్లను ఏ సర్టిఫికేట్ సినిమాలకు అనుమతించరాదని తెలిపారు. నిబంధనలు ఆగస్టు 16 నుంచి 31 వరకు అమలు ఉంటాయని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పసిఫిక్ సముద్రంలో ఏర్పడిన ఎలనినో మెడర్నో హ్యూమన్ హిస్టరీలో అత్యంత తీవ్రమైనదిగా మారబోతుందని సైంటిస్టులు చెబుతున్నారు. నవంబర్, డిసెంబర్ మధ్యలో పీకు చేరి గ్లోబల్ టెంపరేచర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సూపర్ ఎలనినో స్టేటస్ కు చేరుకున్నాయంటున్నారు.